ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 44:4. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 44:4 ఏమని సెలవిస్తోందంటే, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. ఎవరు? ఐగుప్తు జనాంగం వారు. వాళ్ళ ఖడ్గము చేత వాళ్ళు యుద్ధాలు చేసి కానీ, వాళ్ళ కత్తి చేతి కానీ దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. వారి బాహువు వారికి జయం ఇవ్వలేదు. వారి భుజశక్తి, బాహుబలము వారికి ఏమీ జయము ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను. ఏమంటున్నాడు? నీవు వారికి ఖడ్గం చేత వాళ్ళు స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక, దేవుని యొక్క కటాక్షము కృప వారి మీద ఉంది కనుక నీ దక్షిణ హస్తమే. ఎవరి దక్షిణ హస్తము? దేవుని యొక్క దక్షిణ హస్తము. ఆయన కుడి చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి, ఆయన కటాక్షించారు కాబట్టి, ఆయన యొక్క బాహువే ఆయన వాళ్ళకి విజయం ఇచ్చింది. ముఖకాంతియే దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క హస్తము, ఆయన యొక్క బాహుబలము చేతే వారికి విజయం కలుగుద్ది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము ఎంత పోరాడినా మన శ్రమల్లో కానీ, మన కష్టాల్లో కానీ, మనవుల్లో కానీ మనంతట మనం ఏమీ పొందుకోలేము. ఆయన కటాక్షం ఉండాలి, ఆయన యొక్క బాహువు ఉండాలి. ఆయన కుడి హస్తములతో, ఆయన యొక్క బాహువుతో, ఆయన ముఖకాంతితో మనం చూసినప్పుడు మాత్రమే మనకి విజయం కలుగుతుంది. కాబట్టి మనము ఇంకా రాలేదు అని, ఇంకా జయము రాలేదు, ఇంకా మనము విజయం పొందలేదు, ఇంకా మన శ్రమల నుండి మనకి ఏమీ దారి కనపట్లేదు అని విచారపడక, దేవుని యొక్క దక్షిణ హస్తంలో దాగి ఉన్న ఏమి దాగి ఉన్నాయి? ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. వాటి గురించి కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఆయన కృప కొరకు, కటాక్షం కొరకు, ఆయన ఇచ్చే విజయం కొరకు, ఆయన ముఖకాంతి కొరకు ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అది మన భారంతో ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. మనం పొందుకునే వరకు కూడా, విజయం పొందుకునే వరకు కూడా మనము ఆయన సన్నిధిలో గోజాడాలి. ఆయన ఇచ్చే జయం గురించి, ఆయన ముఖకాంతిలో ఉన్న సమాధానమైన విజయాన్ని గురించి, ఆయన కుడి హస్తంలో దాగి ఉన్న ఆశీర్వాదాల గురించి మనకి కనిపెట్టి ప్రార్థన చేయాలి. కానీ మన సొంత నిర్ణయాలు కానీ, మన సొంత నీతితో, మన సొంత ఆలోచనలతో కానీ, మన సొంత శక్తి సామర్థ్యాలతో కానీ మనం ఏమీ సాధించలేము. ఆయన కటాక్షం గురించి, ఆయన కటాక్షం కొరకు మనము